कोंपल्ली में आज मैनमपल्ली हनुमंतराव के निवास स्थान पर गो बैक मारवाड़ी मुद्दे को लेकर एक विशाल जनसभा का आयोजन किया गया। यह सभा विशेष रूप से मारवाड़ी व राजस्थानी समाज के व्यापारिक हितों और उनकी रक्षा के मुद्दों पर केंद्रित रही। आइए देखते हैं संतोष वैष्णव की रिपोर्ट। सभा में बड़ी संख्या में मारवाड़ी बंधुओं ने भाग लिया और समुदाय की एकजुटता का परिचय दिया। जनसभा में मैनमपल्ली हनुमंतराव ने मारवाड़ी व राजस्थानी समाज की रक्षा व उनके हितों की बात रखी। जो भी सब अपना वाला है, जो भी आपके आपस में बात कर रहे हो उनमें भी अपना वाला है। थोड़ा कुछ कम्युनिकेशन गैप है, वो कम्युनिकेशन गैप फिलअप करने का अपना काम है। उसीलिए बहुत दिन लिया मैं प्रेस मीट लगाने के लिए। बहुत लोग अप्रोच कर रहा था, छोटा छोटा प्रॉब्लम्स। तेलुगु में बात कर सकते हैं क्योंकि पूरे आप लोग तेलुगु जानते हैं ना। नमस्कार, सबको नमस्कार। पत्रिका సోదరులకు గుడ్ మార్నింగ్। ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు। ఇక్కడికి విచ్చేసిన అందరూ, అన్ని మతస్థులు, అన్ని కులాలు, అన్ని రాష్ట్రాల వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా। ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే దాదాపు చాలా రోజుల నుంచి కూడా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అప్రోచ్ అవుతా ఉన్నారు। అంటే మా స్థాయిలో ఉన్న ఇక్కడిక్కడ సార్ట్ అవుట్ చేస్తా ఉన్నాం। కానీ నేనేమనుకున్నానంటే ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా, నా మినిమం రెస్పాన్సిబిలిటీ నా వాయిస్ ఇవ్వాలి। ఎందుకంటే ఇది వరల్డ్ లోనే, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ, అండ్ వీ హ్యావ్ ఓన్లీ వన్ కాన్స్టిట్యూషన్, అట్ ద సేమ్ టైం వన్ పాస్పోర్ట్. am I right? ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇది ఎక్కడో పొరపాటు జరిగింది, జరగలేదని కాదు। పనిష్మెంట్ కానీ రూల్స్ కానీ అందరికి ఒకటే, అది రూల్ ప్రకారం ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది। మరి కొన్ని చిన్న చిన్న విషయాలన్నీ కూడా ప్రభుత్వమే సార్ట్ అవుట్ చేస్తుంది అనుకోవడం కూడా పొరపాటు। ఇవన్నీ కూడా మన చుట్టూ చిన్న చిన్న సమస్యలు ఉంటే మనమే సార్ట్ అవుట్ చేసుకోవాలి। ఎందుకంటే ప్రభుత్వానికి ఎన్నో పనులు ఉన్నాయి। ఇప్పుడు ఫ్లడ్స్ తో బాధపడతా ఉన్నారు, రైతన్నలందరూ కూడా ఫ్లడ్స్ తో బాధపడతా ఉన్నారు। ఈ సమయంలో దీన్ని సబ్సైడ్ చేయాలనే ఉద్దేశం కాదు, ఎందుకంటే మనకు వేరే పనులు ఉన్నాయి। ఏదైతే ముఖ్యంగా యూకేలో 19 నుంచి 4 సంవత్సరాల పాటు రిషి సునక్ గారు ప్రైమ్ మినిస్టర్ గా చేశారు। ఈజ్ ఇండియన్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్। అట్ ద సేమ్ టైం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మొన్నటి వరకు ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కమలా హ్యారిస్, షీఈ్ ఇండియన్। హర్ మదర్ ఈజ్ తమిళియన్, ఫాదర్ ఈజ్ ఆఫ్రికన్ అమెరికన్। ఇవన్నీ కూడా గమనించాలి, ఎందుకంటే ఇది ఇంతటితో ఆగదు। ముఖ్యంగా గమనించాలి, మొన్నటి వరకు ఆస్ట్రేలియాలో గో బ్యాక్ ఇండియన్స్ అని చెప్పి నినాదం తీసుకున్నారు। మరి అదేవిధంగా యూకేలో రీసెంట్ గా 2-3 డేస్ బ్యాక్ లక్షల మంది రోడ్ల మీదకి రావడం జరిగింది, గో బ్యాక్ ఇండియన్స్ అని। నేను 89 నుంచి 95 వరకు ఐ వాజ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నాను। మోస్ట్ ఆఫ్ ద మోటల్స్, గ్యాస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా బిలాంగ్స్ టు ఇండియన్స్। ఇలా యునైటెడ్ స్టేట్స్ లో బెటర్ దెన్ అమెరికన్స్ ఇండియన్స్ బాగున్నారు, స్టింకింగ్ రిచ్। ఇవన్నీ కూడా ఇమాజిన్ చేసుకోవాలి। అక్కడ మనం రోల్స్ రాయిస్ కార్లో సూటు బూటు వేసుకొని పోతా ఉంటే, ఎందుకంటే నేను సీను ఇప్పుడు కూడా యుఎస్కి వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ద బ్లాక్ పీపుల్ అమెరికన్స్ వాళ్ళు $1 అని అడుగుతా ఉంటారు। అంటే
వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ లేదు. ఫుడ్కు ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఒకటి జస్ట్ ప్లే కార్డ్ పట్టుకొని నిలబడతారు. ఐ డోంట్ నీడ్ మనీ, ఐ డోంట్ నీడ్ డాలర్స్, ఐ వర్క్ ఫర్ ఫుడ్ అని. ఇదే మెసేజ్ అక్కడ పోయి ఉంటే రేపు చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. మన ఇండియన్స్ అందరూ మనము ఇవన్నీ కూడా గమనించాలి. ఒక స్కూల్లో ఎస్పెషల్లీ మన గ్రేటర్ హైదరాబాద్, దిస్ ఈస్ ఎ గ్లోబల్ సిటీ. నాట్ ఓన్లీ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఈవెన్ కొరియన్స్ ఆర్ హియర్. గ్రేటర్ హైదరాబాద్ ఈస్ ఎ మినీ ఇండియా. యూ హ్యావ్ టు ఇమాజిన్ దిస్. నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇప్పుడు మనలో పొరపాటు చేసిన వాళ్ళు మన వాళ్ళే కొట్టిండ్రు, అది వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. నాట్ ఆల్ మార్వాడి సమాజ్. మరి మార్వాడి అంటే రాజస్థాన్ లో మార్వాడ్ అని ఒక ప్లేస్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మార్వాడ్ సంబంధించిన వాళ్ళు కాదు. మన డీజీపీ ప్రాబబ్లీ ఈ వీక్ లో, ఈ మంత్ లో ఈజ్ గోయింగ్ టు రిటైర్డ్. ఈజ్ అగర్వాల్. అవినాష్ మాంతి ఈజ్ ఫ్రమ్ అదర్ స్టేట్ అండ్ ఈజ్ ఛత్తీస్గఢ్ డిప్యుటేషన్. ఛత్తీస్గఢ్ నుంచి అతని ఛత్తీస్గఢ్ క్యాడర్ మన హైదరాబాద్ నచ్చి, మన తెలుగు రాష్ట్రం నచ్చి ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇక్కడ వేయించుకున్నాడు పర్మనెంట్ గా. ఈజ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్. ఇలా ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ బిలాంగ్స్ టు డిఫరెంట్ స్టేట్స్. ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో వార్ అయితా ఉంటే పాకిస్తాన్ చేయాలంటే ఓన్లీ నాట్ ఓన్లీ జమ్మూ కాశ్మీర్ పీపుల్ కాదు, ఆర్మీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ ప్లేసెస్. యూ హ్యావ్ టు ఇమాజిన్ దిస్. మరి ఇది గమనించాలంటే ఇలా 15 మంది ఎమ్మెల్యేస్ in Tamil Nadu or Telugu people, by kind information, they have been accommodated in cabinet too. And at the same time, Sholapur lo MLA is Telugu guy. Lakshaladi mandi from Karimnagar, Sirsilla, ఈ ఇక్కడి నుంచి కాకుండా రాష్ట్రం మొత్తంగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ కరీంనగర్. పద్మశాలి వాళ్ళు, కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, they are living in Surat. లక్షల మంది, not in thousands. By kind information తీసుకోవచ్చు మీరు. As per my knowledge, more than 10 lakhs. You have to imagine this. షోలాపూర్ లో తెలుగు వాళ్ళు ఉన్నారు. నేనంటే చెప్పేది ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ లో ఈరోజు అమెరికాలో, ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కాలిఫోర్నియా స్టేట్, more than 500 Indian restaurants are there in California state. And most of the grocery stores, most of the gas stations belongs to Indians. ఇది మెసేజ్ ఏంటంటే రాంగ్ పోతే రేపు మన డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఇవాళ రేపు హైదరాబాద్ లో బిగ్ కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్, బిర్లా, ఆదిత్య బిర్లా గ్రూప్, టాటా, ఇవన్నీ కాకుండా ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఇన్ఫోసిస్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎందరికో వేలాది మందికి మన వాళ్లకు జాబ్లు ఇచ్చారు. ఇది ఇలాగనే 1-2 months ఉన్నారు. నేను నా వాళ్ళని అందరినీ సబ్సైడ్ చేసి మనమంతా ఒకటే అందరినీ కన్విన్స్ చేయాను. ఎవరో రావడం, మమ్మల్ని మీకు ఓటేశాం, మీరు నిలబడకపోతే ఎట్లా అంటే వాట్ ఐ ఫెల్ట్ ఈస్ అన్ని ప్రభుత్వం ఏంటంటే ఏ పార్టీకి కాదు సంబంధించింది. రూల్ ఈస్ రూల్ ఫర్ సేమ్ రూల్. బిలాంగ్స్ టు నర్సాపూర్ అండ్ ఈ బిలాంగ్స్ టు డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ ఉన్నారు. ఏమేంటంటే
సంబంధించింది అంటే రూల్ ఈజ్ రూల్ ఫర్ సేమ్ రూల్. బిలాంగ్స్ టు నర్సాపూర్ అండ్ ఈ బిలాంగ్స్ టు డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ ఉన్నారు. ఏమేంటంటే చెప్పడానికి డెమోక్రసీ మన ఫీలింగ్స్ మనం అందరం అంటే ఉన్నారు 50% రాష్ట్రం ఇక్కడ మార్వాడిస్తున్నారు అంటే హర్యానా మనకు అలవాటు అయిపోయింది మార్వాడీస్ అని. మార్వాడ్ అంటే రాజస్థాన్ లో ఒక ప్లేస్ మార్వాడి ఎక్కడైనా కష్టపడాలి మనం. ఆ రోజు తెలంగాణ ఉద్యమం పేరు మీద విడిపోయాడు, అన్నదమ్ముల్లా విడిపోయాం. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఈ రోజు విడిపోయినందుకు అక్కడ అమరావతి డెవలప్ అవుతుంది, అక్కడ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్ అయింది. అన్నదమ్ముల్లా ఇవన్నీ నమ్మట్టు ఉండాలి. దీనికి ఎందు కాదు, కులాల వారిగా రాష్ట్రాల వారిగా విడిపోతే మనం లూజర్స్. ఒకటి వి ఆల్ ఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. ఎవరు పొరపాటు చేసినా ఎవరు తప్పు చేసినా సందర్భం